ఏ గ్రేడ్ స్టూడెంట్, మంచి యాక్టివ్గా ఉండిద్ది. 100 షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేసింది, ఒక తెలుగు మూవీలో యాక్ట్ చేసింది. సినిమాలో కూడా చేసింది. తెలుగు మూవీలో హీరోయిన్ ఫ్రెండ్గా అందమైన జీవితం, బాబాయ్ ఇన్ కష్టాలనే కాప్షన్, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాంటి యాక్టివ్గా ఉండే పిల్ల. నేను ఒక మగపిల్లలాగా ఎంతో అలాగే మెచ్చుకుని నాకు ఎందుకంటే ఇంటికి ఆడపిల్ల ఉంటే మంచిదని, ఆడపిల్ల కన్నీరు పెట్టి కూడా చెప్పి, నా పప్ప నేను కాలేజీకి వెళ్ళాలంటే 2 వీలర్ మీద వెళ్తాను, నేను బస్సులో వెళ్ళను అని అంటే, నాకున్న 2 వీలర్ నేను అమ్మేసేసి ఆ పిల్లకి స్కూటీ తీసుకోవడం జరిగింది. రోజు 2 వీలర్ మీద వెళ్ళొస్తూ ఉండిద్ది. అయితే మా దురదృష్టవశాత్తు లేడీ గారికి చాలా మంది అవుతున్నాయి. ఈ అల్లూరి శ్రీనివాస్ ఒకరోజు మంగళగిరి వచ్చి టోల్ ప్లాజా దగ్గర జనసేన పార్టీ ఆఫీస్, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర హల్చల్ చేస్తూ, బట్టలు తీసుకుని పోయే వాహనాలను ఇచ్చేస్తూ, జర్నలిస్టులు కొడుతుంటే ఒక జర్నలిస్ట్కి కాలు ఇరిగింది. అబ్బాయి ఇప్పుడు రాడ్ వేసుకుని నడక సాగిస్తున్నాడు. పోలీసుల మీద కూడా హల్చల్ చేసి పోలీసులను కూడా ఏఎస్ఐ గారిని కొట్టింది. అప్పుడే వచ్చిన పిల్ల కాలేజీ నుంచి 2 వీలర్ వేసుకుని ఇంటికి వచ్చింది. టీవీలో ట్రోలింగ్స్ పడుతుంది. మంగళగిరిలో బట్టలు లేకుండా అలసలు చేస్తున్న లేడీ అఘోర అని చెప్పి అని. అసలు ఈ అఘోరాలతో సంబంధం ఆ పిల్లకి లేదు. అయితే ఎట్లా అంటే, తణుకులో రాజేష్ నాథ్ అఘోర గారు అని చెప్పి ఆగి ఉండేవాడు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ 2024 జనవరి 17న బ్రెయిన్ స్ట్రోక్లో పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు మా పెద్ద అబ్బాయి విష్ణు, మా పాప శ్రీవర్షిని, బాబు శ్రీహర్ష, ముగ్గురు తీసుకుని నన్ను మా మిస్సెస్తో సహా. శ్రీనివాస్ విషయంకి వస్తే, ఆ రోజు మంగళగిరికి వచ్చిన తర్వాత జీవితం రాజేష్ నాథ్ గారి దగ్గర తీసుకెళ్తే, రాజేష్ నాథ్ గారు నన్ను అనే ఆయుర్వేద మెలికలు, ఆయుర్వేద తైలాలతో నన్ను చేయి కాలు ఈ మద్దం చేసి, కొన్ని లేహాలతో నాకు ఆరోగ్యం ప్రసాదించి